న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి కొన్ని కొత్త కొత్త విషయాలన్నీ కనిపిస్తున్నాయి అనమాట నాకు. నాలో కాదు, బయట. పర్స్పెక్టివ్ చేంజ్, పర్స్పెక్టివ్. సో నేను మొన్న పోతుంటే ఒక ట్యాంకర్ ఒకటిలో పోతుంది అనమాట రోడ్డు మీద. ట్యాంకర్ వెనకాల నేను కూడా ఉన్నా. ట్యాంకర్ మీద గ్రీన్గా సేవ్ వాటర్ అని రాసి ఉంది నీట్గా. ట్యాంకర్ వెనకాల ఇట్లా జస్ట్ ఇప్పుడే ఇట్లా బండి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఎన్ని నీళ్ళు పడ్డాయి అంటే పక్కన ఒక 2 ఏనుగులు, ఒక జింక, ఒక పిల్లి, 3 ఇవన్నీ 4 స్నానం చేయొచ్చాడు. ఇన్ని నీళ్ళు పడ్డాయి ఆడ బయట. సో 2 నిమిషాలు ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు రీడిఫైన్ సేవింగ్. సేవ్ వాటర్ అంటే ఇట్లా రోడ్లు వెంబడి పడేసుకుంటూ పోవడా? అట్లయితే నేను లైఫ్ లాంగ్ పైసలు సేవ్ చేస్తున్నా కదా ఇప్పటిదాకా. నాకంటే పెద్ద సేవియర్ ఎవరు లేడు. మా మమ్మీకి తెలియట్లేదు ఈ కాన్సెప్ట్ ఏందో. న్యూ డెఫినేషన్స్ ఆల్ దీస్ ఆర్. ఇట్స్ నాట్ దేర్ బ్యాక్ దెన్. ఇప్పుడు వస్తున్నాయి ఈ డెఫినేషన్స్. సరే సరికొత్తగా ఇచ్చేద్దాం మనం కూడా అని చెప్పి ఐ థాట్ దిస్ ఇయర్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. కొత్తదనం చూపిద్దాం ప్రజలంతా. 25 ఎవ్రీవన్ సర్వైవ్డ్, ఎవ్రీవన్ ఈజ్ హియర్, ఎవ్రీవన్ ఈజ్. నవ్వుతున్నావు, సిగ్గు లేదు నీకు అని ఒక రీల్ వచ్చింది నాకు. మార్పు రావాల్సింది న్యూ ఇయర్లో కాదురా నీలో అని. ఈ రీల్ ఎప్పుడు వచ్చింది నాకు? న్యూ ఇయర్ రోజు రాత్రి 12ంటికి వచ్చింది. నా ఫ్రెండ్ పంపిండు నాకు ఈ రీల్. నవ్వుతున్నావా, సిగ్గులేదు అన్నాడు వాడు నన్ను ఇప్పుడు. సో 2 days డిప్రెషన్ ఆఫ్టర్ దిస్ రీల్. 2 days పట్టింది నాకు బయటికి రానికి. ఐ జస్ట్ సెలబ్రేటెడ్. నేను ఎంత లెవెల్లో దాగి సెలబ్రేట్ చేసిన అంటే అది ఆ హ్యాంగ్ ఓవర్ని డామినేట్ చేసే అంత డిప్రెస్ చేసింది ఆ వీడియో నన్ను చూసిన తర్వాత. ఎందుకంటే నిజంగానే మనలోనే రావాల మార్పు అని నేను ఇట్లా నేను థాట్స్ ఆలోచించుకుంటున్నాను. బట్ ఇప్పుడు మీ అందరి మీద వదిలిన తర్వాత కొంచెం రిలీవ్ అయినా నేను. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఫీలింగ్ రియలీ గుడ్.